మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జైల్లో ఉండడం అది బెయిల్ రాదని తెలుసా ఆయన. ఆ ఫ్రస్ట్రేషన్ పదవి పోయిందని ఫ్రస్ట్రేషన్ ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి, అమెరికాలో చదువుకున్నని చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి ఎవరో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికిమాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేసడానికి రోజు 15 కోట్ల రూపాయలు భరించి చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్ వాడినా అదొక 2000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక నెలకు 1000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి 12,000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాం, దాన్ని ఆయన అనుకున్న జావాలు మేము ఇచ్చి చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఇవ్వలేకపోయావు కేటీఆర్ను? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది. మీ నాయన ప్రామోదం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా. దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళాము. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోట్లలో దాన్ని పరిశీలి చేసుకొని 3 నెలలలోపు 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 13,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకా ఏ జాబ్లు ఇవ్వాలి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చడం, డేట్ ఇచ్చడం, దానికి కూడా ప్రిపేర్ అవుతున్న పిల్లలు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు 6,90,000 కోట్లు అప్పు చేసినాము. ఇలా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఒకప్పుడు అది 1,00,000 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసీ రివర్ అంటే వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది. ఆ రివరు కలుషితమైంది. అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయింది. ఎస్టీపీలు పాత ఎస్టీపీలతో నిజాం కాలంలో ఇష్టం కట్టిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం. ఆ తర్వాత ఈయన 6,90,000 కట్టినా ఎప్పుడు మూసీ గురించి పట్టించుకోలేదు. ఆ మూసీ మురికి వాటర్ ఒక కేబుల్ బ్యూటీ కట్టి అంతా హైదరాబాద్ అభివృద్ధి అయిందని చెప్పుకున్నాను. కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 24 నెలల్లో కంప్లీట్ చేసి ప్రపంచ స్థాయి ఎయిర్పోర్టు, మెట్రో రైలు ఆ రోజు మేఘాల మీద వరల్డ్ క్లాస్. మీరు ఏ సిటీకో అంత మంచి మెట్రో ఉండదు. జైపాల్ రెడ్డి గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇవాళ హైదరాబాద్ మెట్రోలో లక్షల మంది తిరుగుతున్నారు. ఇవన్నీ దూరంగా కంపెనీలు వచ్చినాయి. నువ్వేం చేసావు? మూసీ మీద ఒక దుర్గం చెరువు మీద మొత్తం అదంతా డ్రైనేజ్ వాటర్ లేకు కనీసం క్లీన్ చేసి కూడా నా పంపించాడు. దాని మీద ఒక 150 కోట్ల కేబుల్ కట్టి పరిశ్రమలు తెచ్చినాను. పరిశ్రమ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు అంతో ఇంతో హైటెక్ సిటీలను మొదలు పెడితే మేము ఒక అడుగు ముందు వేసి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంత ఆలోచన చేసి మేఘాల మీద ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు ఇవన్నీ చేయబట్టి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాకు అవుటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవాలన్నా, కోకాపేట పోవాలన్నా, రైజా మైండ్ స్పేస్ పోవాలన్నా 15 నిమిషాల్లో పోతాం కంపెనీలకు, 20 నిమిషాల్లో 5 స్టార్ హోటల్లో ఉంటాం. దాంతోనే ఇవాళ మా ముందు చూపుతో మేము ఆ రోజు చేసినాం. కాబట్టి ఇక బెంగళూరు లాంటి సిటీలకు పోతే మీరు చూసుకోండి ఒకసారి. కుక్కటిపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంటే వనస్థలిపురం ఏరియాలో ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆడ ఫ్లైట్ దిగితే 3-3.5 గంటలు ట్రాఫిక్ టైంలో ప్లాన్ లేకుండా కడితే
హైదరాబాద్ అన్నిటికీ వసతులు మంచిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మూలం. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రియల్ టెక్ మహీంద్రా వెళ్ళిపోతుంది. ఏం పోవు ఇలా మూసి 40,000 కోట్లతో ఇవాళ పక్షాలను లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు. మొన్న పోయినప్పుడు ఇటు షాద్నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీన్ని అంతా ఇండస్ట్రియల్ కారిడార్ ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోను విస్తరించే విధంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్ట్ విధంగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే ఈరోజు ఆయన మేము తిరుగుతానే ముఖ్యమంత్రి గారు తిరుగుతానే ఇష్టంలో తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు అంటాడు. నువ్వు ఒక చిన్నపిల్లవాడిని, ఆయన కంటే వయసులో చిన్న ఏదో మీ నాయన పేరు చెప్పుకొని నువ్వు మంత్రి అయినావు, సరే మొత్తం రాష్ట్రాన్ని నడిపించుకున్నావు, 10 ఏళ్ళు తిన్నవా తినలేదా ఢిల్లీలో ఉన్న ప్రజలు అడిగినా దేశంలో ఉన్న ప్రజలంతా చెప్తారు. నీలాగా ఆయన రాలే కదా. ఆయన జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిండు, తర్వాత వేరే పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు, ప్రజల మధ్య పోరాటం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు ఆయనను పట్టుకొని సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం అంటే మరి నిన్నేమని చెప్పాలి? కేటీఆర్ నేనేమని పిలవాలి? నువ్వేమైనా పొద్దున్న లేచి అమెరికా గోవా బాంబే తిరుగుకుంటే మొత్తం 4 నేర్చుకొని 4 ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తాన్ని పక్కన పెట్టిండు. ఆయన చరిత్ర చెప్పాలంటే అందరికీ తెలుసు. ఆయన మొదటిసారి 80,000తో అక్కడ ఉద్యమకారుడు మన మహేందర్ రెడ్డి కేకే మహేందర్ రెడ్డి మొదటికెళ్ళి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఉంటే లడ్డుకుని వచ్చి ఎటు కూడా ఆ నాయన పార్టీ కాబట్టి ఆయన సీటు గుంజుకొని ఆయన పొట్ట మీద కొట్టావు. నువ్వు ఉద్యమకారుడువా? నేను రాజీనామా చేసినప్పుడు మా కాంగ్రెస్ నాయకులు కొట్లాడినప్పుడు 99లో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ కోసం మేము ప్రణబ్ కుమార్